రాష్ట్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకోవడంతో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన వారిని ప్రజలు మర్చిపోవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ సమాజమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ని రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు తాత్కాలికం. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం, దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీరు ఎవరి దగ్గర మీరు కంప్లైంట్ చేసి అందుకే తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీరు ఒక పని పెడితే, మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.